Hello everyone, welcome to Telugu One Food Kitchen Stories with Soumya. Today we are in a very special and popular place of Hyderabad, and you all know it, it's Naughty Kodi. Come with me as I go inside and we find out why this place has such a unique name, and we'll get to taste some awesome food. Come on. Hello chef. హాయ్ మేడం. వెల్కమ్ టు తెలుగు వన్ ఫుడ్ Yes, కిచెన్ madam. స్టోరీస్ విత్ సౌమ్య. ఇవాళ మాకు ఫిష్ లో ఏం చూపిస్తున్నారు? మనం ఈ రోజు ఫిష్ లో చేయబోయేది భీమవరం తవా చేప. భీమవరం తవా తవా చేప. చేప. ఓకే. Okay. ఇది ఇంగ్రీడియంట్స్ ఇంతేనా? ఇంతే మేడం. ఒకటి జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, లెమన్. ఇది వచ్చేసి గ్రీన్ పేస్ట్ అన్నమాట. ఓకే. ఇది వచ్చేసి దీంట్లో కొరియండర్ మ్మ్. అండ్ గ్రీన్ చిల్లీ Hmm. అండ్ గార్లిక్ మిక్స్ అయ్యి ఇది పేస్ట్ అంతే, తయారు చేస్తాం. simple సింపుల్ paste. పేస్ట్. ఓకే. సో ఇది మీ స్పెషల్? మా స్పెషల్ మేడం. మీ సీక్రెట్ రెసిపీయా? ఎస్ మేడం. ఓకే. అది ఒక 2 స్పూన్ వేయండి మేడం. ఓకే. నెక్స్ట్ జింజర్ గార్లిక్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయండి. నెక్స్ట్ సాల్ట్ కొద్దిగా వేయండి. ఓకే. ఎందుకంటే ఫిష్ లో ఆల్రెడీ సాల్ట్ సాల్ట్ ఉంది. చాలా? నెక్స్ట్ లెమన్ మీ రెసిపీస్ చాలా సింపుల్ గా ఉంది కానీ టేస్ట్ఫుల్ గా నీట్గా ఉంటుంది. దాంతో జస్ట్ పేస్ట్ చేసి జస్ట్ అలా అప్లై చేసి అప్లై చేసి మ్యారినేషన్ అంతే. చేయాలి. ఒక 10 మినిట్స్ అట్లా 10 వదిలేసి minutes అంతే సరిపోతుందా? సరిపోద్ది. ఫిష్ Okay. కాబట్టి తొందరగా మనకు కుక్ Okay. అయిపోద్ది సో అన్నమాట. దీని తర్వాత దీనికి ఏ ఫిష్ అయినా యూస్ చేయొచ్చా? ఓన్లీ ఫర్ ఇది వచ్చేసి మనకు బోన్లెస్ పీస్ వస్తుంది మేడం. బాసా Okay. పీస్ వస్తుంది. ఓకే. అది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. మన ఓకే. ఇండియన్ బాసా అయితే కదా. ఓకే. ఓకే. సో దీని తర్వాత దీనికి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే మనం తవా మీద ఆయిల్ వేసి ఫ్రై చేసి దీనికి బనానా లీఫ్ రౌండ్ అప్ చేసేసి ఓకే. తవా మీద ఫ్రై చేసి ఇచ్చేయడం, సర్వ్ ఓకే. చేయడం. సో ఇప్పుడు ఇది ఒక Plate. 10 minutes. 10 మినిట్స్. ఓకే వ్యూయర్స్, లెట్స్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 10 minutes. చెఫ్ ఇప్పుడు ఇది వచ్చేసి భీమవరం తవా చేప. దీనికి Okay. వచ్చి బనానా లీవ్స్ అట్లా చుట్టేసి ఓకే. దీనిపైన తవా పైన ఫ్రై చేయాలి మనం. నేను పెట్టనా? పెడదాం. Okay. Just ఆయిల్ పెట్టేసి. షెఫ్ ఇప్పుడు ఈ మధ్యన అందరూ ఈ బనానా అన్ని బనానాలోనే అన్ని జాగాల్లోనూ దే సర్వింగ్. Okay. ఇస్ దిస్ ఫ్రమ్ ద Better. కేరళ? ఇదా వాట్ ఇస్ ద అది ఒకసారి prominence? ఏమైనప్పుడు కుకింగ్ అయినప్పుడు కుకింగ్ బాగా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లేవర్ బాగా వస్తుంది అన్నమాట బనానా. ఓకే. Leaf. అంటే చాలా చూసాను ఇడ్లీలు వీటిల్లో ఇస్తున్నారు, yes, yes. పనీరు చేస్తున్నారు, అవునవును మేడం. ఫిష్ చేస్తున్నారు. Yeah. బట్ నార్మల్లీ మనకి ర్యాప్స్ అవన్నీ కేరళ స్టైల్ Yes, ఎక్కువ అలవాటు కదా. అవును. మనకి ఆంధ్రాలో తెలంగాణలో కూడా ఇవి ఉన్నాయా? నాకు తెలియదు ఇంతవరకు. ఓకే, ఇది తెలీదు. దీనికి మీకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఈ డిష్. సో ఇది కంప్లీట్ ఒక స్టార్టర్ లాగే వస్తుందా? ఇస్ దిస్ అ కేటగిరీ ఆఫ్ స్టార్టర్ ఓన్లీ? స్టార్టర్ కేటగిరీలో వస్తుంది. ఓకే. స్టార్టర్ దీనికి మనమైతే ఇప్పుడు బాసా యూస్ చేసాం. బట్ బాసా బాసా use కాకుండా ఎనీ అదర్ బోన్లెస్ లైక్ సాల్మన్ ఇవి కూడా యూస్ చేయొచ్చా? యాక్చువల్లీ మేమైతే ఇంపార్టెంట్ బాసా చేస్తాం. అచ్చా, స్పెసిఫిక్ okay. ఆ రెసిపీకు ఆ పీస్ కరెక్ట్ గా అంటే marinate టేస్ట్ దాని వల్ల బట్టి ఎన్హాన్స్ వల్ల, అవుతుంది. yes. ఓకే. దానివల్ల ఇవి ఇంట్లో కూడా చేయొచ్చా? చేయొచ్చు మేడం, ఏం ప్రాబ్లం లేదు. ఓకే. ఇప్పుడు దీనికి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు మనం పాన్ ఫ్రై దాన్ని చేసిన just తర్వాత ఇంకా సర్వింగ్ డైరెక్ట్. ఓకే. అండ్ ఇది దేంతో తినాలి? దీంతో మరి డైరెక్ట్ స్టార్టర్ మేడం. దీనికి Okay. మిర్చి చట్నీ వస్తుంది. దీనికి కూడా పుదీనా చట్నీ Yes. ఉంటుంది. ఓకే. బట్ మనం చేసిన మ్యారినేషన్ కి మెంతి చట్నీ మ్యాచ్ అవుతుందా? అవుతుంది మేడం. ఓకే. ఇది మనకి రఫ్ గా ఎంతసేపు ఇప్పుడు? ఇది అయిపోతుంది జస్ట్ ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుందా లోపల? అయిపోతుంది ఇట్లా. బట్ ఇందులో ర్యాప్ చేసాం కాబట్టి Yes. లోపల ఫిష్ ఎలా కుక్ అవుతుంది? ఆటోమేటిక్గా అది స్టీమ్ ఉంటుంది కదా, స్టీమ్ వల్ల Ah. అయిపోతుంది. ఇంట్రెస్టింగ్. దిస్ ఇస్ ఆల్ లైక్ అ సైన్స్, ఫుడ్ సైన్స్. మనకి ఆ స్టీమ్ వల్ల తెలుస్తుంది. రైట్.
The aroma is so good. చెఫ్ అయితే నేను బయట వెయిట్ చేస్తాను. నాకు ఇది గార్నిష్ చేసి కొంచెం ఫాస్ట్ గా ప్లీజ్ సెండ్ ఇట్ ఓవర్ టు మీ. థ్యాంక్ యూ. Thank you for allowing us to feature Naughty Kodi in Telugu One Kitchen Stories. So the thing is, నేను చాలా వింటున్నాను, ద రెస్టారెంట్ ఈజ్ సూపర్ పాపులర్. కానీ అందరికీ ఒకటే డౌట్, నాటు కోడియా నాటీ కోడియా, అండ్ వై ఈజ్ ఇట్ నాటీ కోడి? అసలు ఆ పేరు వై ఈజ్ ఇట్ సో, అంటే సచ్ అ క్వర్కీ నేమ్? మీరు అడిగినట్టుగా అందరూ నాటు నాటు అని అనుకుంటారు. అవును, ఎందుకంటే నాటుకోడి ఫార్మ్ బ్రీడ్ వేరే సపరేట్ గా ఉంటాయి. అవును, ఫారం కోడి అంటారు జనరల్ గా బయట. కరెక్ట్. కానీ ఇక్కడ ఈ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఫుడ్ మెనూలో ఉన్న పేర్లు కానీ చేసే పద్ధతి కానీ కోడి ఎంత నాటిగా మూవ్ అవుతూ ఉంటుందో, ఒక చిక్కి ఎలా మూవ్ అవుతూ ఉంటుందో మదర్ దగ్గర, అవును, అలా అంత నాటిగా మా కిచెన్ ఉంటుంది. అంత టేస్ట్ కూడా అంత నాటిగా ఉంటుంది. లింగరింగ్ కిచెన్ అయితే చాలా నాటి. నేను ఉన్నాను. ఇవన్నీ యాక్చువల్గా సార్ ఇవాళ మీరు టేస్ట్ చేసి చెప్పాలి, బికాజ్ ఇందులో సగం చెయ్యి నాదే ఉంది. అవునా? అవును, ఇవాళ నేనే అంత ఇంగ్రీడియంట్స్ అంతా యాడ్ చేసి కుకింగ్ ప్యాన్ మీద కూడా నేనే చేశాను. సో మా చెఫ్ కూడా మీరు అడ్వైజ్ ఇవ్వచ్చు అయితే. అది మీరే చెప్పాలి ఇప్పుడు తిని. ఆబ్వియస్లీ నాకైతే నేను చేసింది నచ్చుతుంది, మీరు చెప్పాలి ఎలా ఉంది. మీ స్టాండర్డ్కి తగ్గట్టుగా చేశానా లేదా అది. ఎందుకంటే మా ఐటమ్స్ కూడా మెనూలో పేర్లన్నీ కూడా నాటిగానే ఉంటాయి. అదే చూసాను. సో దాని ప్రొసీజర్ కూడా నాటిగానే ఉంటుంది. చేసే డ్రింక్స్ కూడా చూసాను. నాకు పాపులర్ అయితే ఆబ్వియస్లీ అందరి ఫేవరెట్ బ్రహ్మానందం గారి గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ DC. అది అసలు నాకు చూసిన వెంటనే ఫ్యూజ్ అవుట్ అనమాట. బట్ మీరు నేమ్స్ కూడా చాలా లోకల్ గా పెట్టారు, లైక్ వింగ్స్, అనకొండ, రెక్కలు. నేమ్స్ లోకల్ గా ఉంటాయి, పెక్యులియర్ గా కూడా ఉంటాయి. చాలా పెక్యులియర్. ఈ మెనూలో ఉన్న పేర్లు మీకు ఏ రెస్టారెంట్ లో కూడా అలా ఉండదు. అదైతే ఫ్యాక్ట్. ఫ్యాసినేటింగ్. ఎక్స్ట్రీమ్లీ అదైతే కరెక్ట్. ఒకసారి వచ్చిన గెస్ట్ ఇంకొకరికి చెప్పేటప్పుడు కూడా ఫ్యాసినేషన్ కనపడుతూ ఉంటుంది ఆ పేరులోనే. నేను అంత థ్రిల్లింగ్ గా అందరికి చెప్పబోతాను. నాకైతే నా ఫిష్ చాలా నచ్చేసింది. మీరు చెప్పాలి ఇప్పుడు ఎలా ఉంది. ఇట్ ఇస్ వెరీ గుడ్. మీరు పెట్టారు కాబట్టి ఇంకా బాగుంది. ఆహా, థ్యాంక్ యూ. అయితే నాకు ఇక్కడ జాబ్ రెడీ, ఐఎమ్ సార్టెడ్ అనమాట. బట్ సార్ నేను ఒకటి రియలైజ్ అయ్యాను, షెఫ్ గారితో కూడా చూసినప్పుడు నార్మల్గా మనం ఎక్కడైనా చూసినప్పుడు ద రెసిపీస్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్. చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఈ ప్రొసీజర్, ఇది సగం చేసి అది చేసి తర్వాత ఇది చేయాలి. ఇక్కడ అది ఏం లేదు, ఇంట్లో ఎవరైనా చేసుకోగలరు. ఇవి కారణం ఏంటంటే 4-5 ఇంగ్రీడియంట్స్ అంతే. దేర్ ఇస్ వన్ మెయిన్ రీజన్ ఫర్ దట్. ఎందుకంటే స్పైసెస్ ఎన్ని రకాలు వాడాలన్నా వాడొచ్చు, బట్ గెస్ట్ ఈ ఫుడ్ తిన్న తర్వాత దే షుడ్ ఫీల్ హోమ్లీ అండ్ దేర్ స్టమక్ షుడ్ ఫీల్ కంఫర్టబుల్. ఆబ్వియస్లీ దట్ ఈస్ 100%. సో ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ తినాలనిపించాలి. ఇందాక నాకు షెఫ్ కూడా చెప్పారు, దేర్ ఆర్ నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్, ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రెష్. అక్కడికక్కడే చేసిన పేస్ట్, మ్యారినేషన్ కూడా అదే చేసిన పేస్ట్, అక్కడే ఇంట్లో చేసినట్టు ఉంది. అండ్ ఆనెస్ట్గా కారం, ఐ డోంట్ ఈట్ సో మచ్ స్పైసీ ఫుడ్, కానీ ఇది నార్మల్ కారం యాక్చువల్గా ఇంట్లో ఫుడ్ లాగా ఉంది. అండ్ మీరు అన్నట్టు స్టమక్ మీద హాయిగా ఉంది. ఇంగ్రీడియంట్స్ ఒక్కటే కాదండి, ఈవెన్ ది మెటీరియల్ ఆల్సో, చికెన్ కానీ మటన్ కానీ వెజిటబుల్స్ కానీ ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఎవ్రీడే వీ గెట్, ప్రతిరోజు ఫ్రెష్ గా తీసుకుంటాం. అవును. సో ఇది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టే ఐటమ్స్ కాదు. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి యూనిక్ గా లేవు, మనకి ఎవ్రీడే ఇంట్లో మన బేసిక్ కిచెన్ లో ఉండే ఇంగ్రీడియంట్సే, విచ్ ఇస్ వెరీ, అంటే నాకు ఇట్ వాస్ వెరీ థ్రిల్లింగ్ అండ్ ఫ్యాసినేటింగ్. బికాస్ మన నార్మల్గా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పేర్లు పక్కన పెట్టినా కూడా వీ ఆల్వేస్ కమ్ అక్రాస్ లైక్ వెరీ కాంప్లికేటెడ్ కుకింగ్. నార్మల్గా మన ఈబీసీ ఎనీ కుకింగ్ వీడియోస్ టూ మెనీ స్టెప్స్ ఉంటాయి. ఏం లేదు, 3-4 ఇంగ్రీడియంట్స్తో మ్యారినేషన్ చేసాం, అలా ప్యాన్ మీద పెడుతున్నాం అండ్ ఐమ్ ఈటింగ్. అమేజింగ్. ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ ఏవి ఉండవు, ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ ఉండవు. కరెక్ట్, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ న్యాచురల్. అండ్ ఇంకొకటి ఏంటంటే డిపెండింగ్ ఆన్ ద గెస్ట్ చాయిస్,
ఇప్పుడు మీడియం స్పైస్ కావాలంటే మీడియం స్పైసీ, కరెక్ట్ లేదు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ, ఇంకా Hmm. తగ్గించండి అంటే తగ్గించడం, కరెక్ట్ అలా కూడా చేసిస్తారు కిచెన్ లో. సో అమేజింగ్ ఆ నాటీనెస్ అనేది ఇందులో కూడా కనపడుతుంది. I think now you all know why this place has become so unique and so popular, not just among youth but for families also. People are not just coming within the city. I have personally witnessed a lot of NRIs, in fact people coming from across the country, they coming here and enjoying the food. I think you all also should make one visit here at least, and after that let me promise you, you are not going to stop coming back. Thank you for watching this episode of Telugu One's Kitchen Stories with Soumya. I hope you all have enjoyed this amazing recipe from Naughty Kodi. Keep watching this space for more amazing recipes from fantastic restaurants. Bye bye.